గుంటూరు పండరిపురం 5వ లైన్లో గల ఆంధ్ర యజ్ఞవల్క క్షేత్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకుని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి రోజున సాయంత్రం 3:30 బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ ఆచారి, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు వై హరిహరాయలు, ఉపాధ్యక్షులు సి ప్రసాద్, కె సాయి శరత్, ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ రోజున హిందూ ఐక్యవేదిక పేరిట శ్రీరామనవమి శోభాయాత్ర 2025 ఏప్రిల్ 6వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభించదలుచున్నాము. ఈ కార్యక్రమం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద బిగినవుతుంది. అక్కడి నుండి బయలుదేరి బృందావన్ గార్డెన్స్ మీదుగా లక్ష్మీపురం చేరుకొని గొడ్డుపాడు వచ్చి, గొడ్డుపాడు నుండి మళ్ళా గుజ్జిరిగూడ వచ్చి, గుజ్జిరిగూడ నుంచి మళ్ళీ కలెక్టరేట్కి వచ్చి, చివరిగా అక్కడి నుండి జిన్నాటాలకు వెళ్ళి, జిన్నాటాల నుంచి పట్నం బజార్ వెళ్ళి, అక్కడి ఎత్తురోడ్డు మీదుగా శ్రీరామనామ క్షేత్రం, రామనామ క్షేత్రం వద్ద ముగుస్తుందని తెలియపరుస్తున్నాం. ఇందులో హిందూ బంధువులందరూ సహకరించాలని, భారీగా ర్యాలీగా పాల్గొనాలని, రాముల వారి ఏప్రిల్ 6న జరిగేటువంటి శ్రీరామ శోభాయాత్రకు హిందూ బంధువులందరూ వెంకటేశ్వర స్వామి గుడి బృందావన్ గార్డెన్స్ వద్దకు వచ్చి, అక్కడి నుంచి ముగింపుగా ఉండేటువంటి రామనామ క్షేత్రం వరకు చాలా పద్ధతిగా అందరం కలిసి హిందువులందరం శ్రీరామ శోభాయాత్రలను దిగ్విజయం చేద్దామని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దానికి అనుగుణంగానే అనేక హిందూ సంఘాలు అనేక ర్యాలీలు నిర్వహించడం, హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి, హిందువుల్లో ఉన్న ఐక్యత పెంపొందించడానికి, ఈ దేశం నాది, ఈ మట్టి నాది అనే భావన నిర్మాణం చేయడానికి ఈ యొక్క ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రోజు 2 ఇద్దరు నిర్వహించవచ్చు, 4 రోజులు 5 సంఘాలు నిర్వహించవచ్చు. ఏది నిర్వహించినా సరే హిందూ సమాజంలో ఉన్నటువంటి భావన దేశం మొత్తం సురక్షితంగా ఉండాలి. సమాజం కోసం ఏదైతే శ్రీరామచంద్రుడు తన యొక్క మార్గదర్శనంగా ప్రపంచం మొత్తం ఆదర్శంగా నిలిచాడో, అలాంటి శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా మన యొక్క హిందూ సమాజం ఆదర్శంగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్ 4వ తారీఖు జరుగుతున్న శోభాయాత్రని ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా సక్సెస్ చేయాలని చెప్పి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని ఈ యొక్క భారీ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు.